పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కాసిం భాయ్ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి. చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ నందు పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్, డాక్టర్ సోమరాజు ద్వారా సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, యువకులు అనేక మంది ముందుకు వచ్చి రక్తం దానం చేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కాసింను రాజకీయ నాయకులు, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, పట్టణ ప్రముఖులు అభినందించారు. గత కొన్ని సంవత్సరాలుగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ అనేక మంది రోగులకు ప్రాణదానం చేస్తూ అండగా నిలుస్తూ పలువురు మన్ననలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కాసిం గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్ మరియు పాల్వంచ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోత్వాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మంది రోగులకు ప్రాణదానం చేస్తున్నారని, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో మంచి విషయమని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోత్వాల శ్రీనివాసరావు, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్, డాక్టర్ సోమరాజు ద్వారా పాల్వంచ ఎస్ఐలు జీవన్ రాజ్, కళ్యాణి మరియు కాంగ్రెస్ నాయకులు కొండ వెంకన్న, చారి, రామ్మోహన్ రెడ్డి, బ్రహ్మం, సిద్ధు, రమేష్, నాగరాజు, బాలాజీ, సాయి, తేజ, దేవ, రసూల్, లక్ష్మీనారాయణ, చారి, సంసోను, రాము, పండు, చంటి, లాల్ సింగ్, శేఖర్ బాబు, సందీప్, భాను తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉత్తమ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం ఈ నెల 22వ తారీఖున జరగనున్న సందర్భంగా పాల్వంచ కాసిం గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. చిరంజీవి గారు ఎంతో దేశ ఖ్యాతిని గడించిన నటుడు. ఆయన భారతదేశంలోనే ఒక తెలుగువాడి నటనను చాటి చెప్పిన వ్యక్తి. ఆయన ఒక సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన పేరు మీదనే మెగాస్టార్ రక్తదాన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేసి దాని ద్వారా వేలాది మంది రోగులకు ప్రాణదానం చేస్తున్న వ్యక్తి. ఆయన ఏదైతే ఆయన అభిమానులు నిత్యం ఆయన వెంటంటి ఉండి వారికి ఎప్పుడు కూడా సహాయక సహకారాలు అందించేలా వారి అభిమానులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన కాసిం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను పాల్వంచ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతున్నా. ఈ పద్మవిభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే మనకు పాల్వంచ ఫ్యాన్స్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి కాసిం గారు ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించారు. అందుకు తనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తూ తను రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈ రక్తదాన శిబిరాల వల్ల చాలామందికి ఎన్నో యాక్సిడెంట్స్ అయినప్పటికీ, లేకపోతే నిజంగా ఎమర్జెన్సీ ఉన్న వాడికి బ్లడ్ బ్యాంక్ ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నందుకు చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ అదేవిధంగా వాళ్ళు ఇదే విధంగా మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ కాసిం గారు కూడా అదేవిధంగా ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఇలాగా నిర్వహించి ఎవరైతే యాక్సిడెంట్స్ ఉన్న వాళ్ళకి, ఎమర్జెన్సీస్ వాళ్ళకి, ఎవరితో రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి ఇలాగ రక్తదానం ఇస్తూ దీన్ని యువత కూడా అందరూ ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వచ్చేసి అందరూ కూడా రక్తదానం చేసేసి అందరికీ యువతకి మార్గదర్శకం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మరి మెగా అభిమానుల ఆరాధ్య దైవం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ఈ నెల 22 పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, స్వచ్ఛంద సేవకులు కూడా చాలామంది వచ్చి మరి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరిగింది. వారందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటడం, పూజా కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఎన్నో తెలుగు సినిమాలు తీసి
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. మరి అలాగే గత 3 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న రక్తదాన కార్యక్రమానికి ఫ్రూట్స్ పంచిపెడుతున్నటువంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ రామ్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రక్తదానం చేసిన వారికి నేనుంటానంటూ వచ్చి వాళ్ళకి ఫ్రూట్స్ పంచిపెట్టడం జరుగుతుంది. మరి రామ్మోహన్ రెడ్డికి నా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే మరి నేను ఏ సేవా కార్యక్రమం చేపట్టినా కూడా నేనున్నానంటూ వచ్చి ఆయన సహాయ సహకారం అందిస్తున్నటువంటి వార్తా వెలుగు CEO జగదీష్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.